హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఏం చేస్తున్నారు ఈ లాక్డౌన్లో? ఇంట్లోనే హ్యాపీగా పిల్లలతో ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేస్తుంటారు నాకు తెలుసు. అలాగే ఏంటంటే పిల్లలకి కొంచెం క్రియేటివిటీగా ఏమైనా ట్రై చేయండి, సరదాగా క్రాఫ్ట్లు కానీ అట్లాంటివి ఏమైనా. అండ్ ఒకవేళ మనకి అలాంటివి కావాలన్నా సరే, ఇంకా మనకి చిన్న చిన్న క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి యూట్యూబ్లో వాటిలో దొరుకుతుంటాయి కదా, అలా ట్రై చేసి చూడండి. పిల్లలకి సరదాగా టైంపాస్ అయిపోతుంది కూడా. అలాగే ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి నేను వ్లాగ్ అయితే కొంచెం షూట్ చేశాను ఇంట్లోది. అలాగే మేము చెప్పాను కదా ఏజెన్సీ ఏరియా కూడా మీకు చూపిస్తానని. సో ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి వీళ్ళు చికెన్ చేయడానికి వెదురు బొంగులు తీసుకొచ్చారని చెప్పాను కదా, ఆ వీడియో మొత్తం రేపు మీకు షేర్ చేస్తాను. అసలు అటువైపు అసలు ప్లేసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, మనం వెళ్తే అదొక వింత ప్రపంచంలా ఉంటుందన్నమాట. అంటే మన సైడ్ కాదేమో, వేరే వైపు ఏమో, అంటే టూర్కి వెళ్తాం కదా, సో ఆ టైప్లో అనిపిస్తుంది అనమాట. అది సరదాగా మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ చాలామంది ఏంటంటే ఇంకొక విషయం అండి, క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, మీరు ఎందుకు వచ్చేసారు అక్క సడన్గా, తర్వాత మీ హస్బెండ్ జాబ్ ఏంటి అని అడుగుతున్నారు కదా. వాటిలన్నిటికీ నేను క్లారిఫికేషన్ ఇస్తానండి. అలాగే అంటే క్లారిఫికేషన్ అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అని కాదు, కాకపోతే చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా. సో మీరు నా వెల్ విషర్స్ కాబట్టి నేను మీతో షేర్ చేయాలి. ఎక్కువ మరీ కామెంట్స్ వస్తున్నా సరే పక్కన ఏమీ పట్టించుకోకుండా పక్కన పెట్టేసినా సరే బాగోదు కదా. దియా రిషి అయితే మూవీ చూస్తున్నారండి ప్రతిరోజు పండగే. టీవీ కూడా లేదు కదా, అంటే కనెక్షన్ ఏం పెట్టించలేదు, కొత్త టీవీ తీసుకుందాం అనుకుంటున్నాం కదా. సో అందుకోసం నేను ల్యాప్టాప్లోనే, నాకు హాట్‌స్టార్ విఐపి ఉంది, అందులోనే పెట్టి చూపిస్తున్నాను అనమాట. దియాకి ఏంటంటే షూస్ పిచ్చి బాగా ఎక్కువ, కానీ ఈ షూస్ అన్నీ బాగా చిన్నగా అయిపోయాయి. కాకపోతే ఆ షూసే కావాలని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఈ షిఫ్టింగ్ తర్వాత ఇవి ఎక్కడ పడేసానో కూడా గుర్తులేదు, బై లక్ దొరికాయి. అంటే పక్కింట్లో ఎవరో వేసుకోవడం చూసింది, ఇంకా అప్పటి నుంచి పట్టుకుంది, నాకు ఆ షూస్ అయ్యి, నా షూస్ అయ్యి, బయటికి తీ అని. సో ఇలా అల్లరి చేస్తూ ఉంటుంది. రిషితో అసలు ప్రాబ్లం ఉండదండి, రిషి అల్లరి తక్కువే, దియా అల్లరి ఎక్కువే. మాట కూడా చాలా తొందరగా వింటుందన్నమాట, అలుగుతుంది బాగా ఎక్కువ. స్మైల్ దియా. దియా ఏది? హాయ్ చెప్పాను, హాయ్. ఇక్కడ నాతో హైడ్ అండ్ సీక్ ఆడుతుంది అనమాట. అంటే అటు ఇటు దాని షూస్ బాగున్నాయని చెప్పానని చెప్పి సిగ్గుపడిపోతుంది. వాళ్ళ అక్క వెనకాల దాక్కోవటం, మళ్ళీ నేను పట్టుకోవటం, మళ్ళీ దాక్కోవటం. పిల్లలు ఉంటే చాలండి, ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది అనమాట. పిల్లలకు మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేనే కానీ ఇల్లు షిఫ్ట్ అయిపోయాక గణేష్ నేను ఇంట్లో ఉంటే ఏదోలా అనిపించింది, పిల్లలు అలవాటైపోయి. తర్వాత అక్కడి నుంచి నేను మ్యాంగోస్ తెచ్చాను కదా, నాకు మ్యాంగోస్తో ఉన్న ఒక ప్రాబ్లం ఉందండి. ఏంటంటే నేను బంగినపల్లి అనేది సరిగ్గా ఆ ఫ్లేవర్ ఎందుకు నాకు నచ్చదు. యాక్చువల్గా అవే తీసుకొచ్చాం, కాకపోతే నాకు బాగా పండింది అయితే తినలేను, కొద్దిగా పచ్చిగా ఉంటేనే తినడానికి ఇష్టపడతాను అనమాట. సో అందుకని ఇది పీల్ తీసేసి శుభ్రంగా హ్యాపీగా ముక్కలు కట్ చేసుకుని తిందామని చెప్పి కట్ చేశాను. ఆ 2-3 ముక్కల కంటే ఎక్కువ తినలేకపోయాను. నాకు ఏంటో మ్యాంగోతో ఒకసారి ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మనం కొన్ని స్మెల్స్ అనేవి సరిగ్గా పడదు కదా. నాకు రిషి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏమైందంటే మ్యాంగో తింటుంటే ఒకసారి వామిటింగ్ అయిందనమాట. సో అప్పటి నుంచి అదే కంటిన్యూ అయిపోయింది. మ్యాంగో స్మెల్ వస్తే చాలు అదోలా అనిపిస్తుంది. పచ్చిదైతే తింటాను కానీ బాగా పండింది అయితే తినలేను. మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రసాలని చెప్పి తీసుకొచ్చారు, అవి బాగానే అనిపించాయండి. ఒకటి తిన్నాను, నాకు ప్రాబ్లం ఏం లేదు, బాగానే అనిపించింది. మెల్లగా ఇవన్నీ ట్రై చేయాలి. కానీ బంగినపల్లి ఏంటో ఇప్పటికీ ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ ఆ ముక్కుకి తగులుతూ ఉంటుందన్నమాట. దియా మాత్రం అస్సలు ఫ్రూట్స్ అనేది, మ్యాంగో అనేది తిందు, తినేవాళ్ళని కూడా తినేవద్దు అనమాట. రిషి తినేస్తుంది కానీ దియా అస్సలు ఫ్రూట్స్ జోలికి వెళ్ళదు. సో ఈరోజు వీళ్ళతో ఇలా గడిచిపోయింది. సండే కదా, చికెన్ చేసుకున్నాము. ఇంట్లో ఖాళీయే కాబట్టి ప్రస్తుతం అయితే ఇల్లు మిగతాది కూడా సర్దుతున్నాను. మీకు హౌస్ టూర్ వ్లాగ్ కూడా చేసి చూపించాలి కాబట్టి సో అది కూడా చూసేద్దాం. ఎల్లుండి పెడతాను ఆ వీడియో మ్యాక్సిమం మీ అందరికీ. మేము షిఫ్ట్ అయ్యాం కదండి, చాలామంది అడుగుతున్నారు నన్ను క్వశ్చన్స్. సో నాకు అవన్నీ తెలుసు, అన్నీ గుర్తున్నాయి కూడా మీరు అడిగే క్వశ్చన్స్ అన్నీ. కొంతమంది అయితే కామెంట్స్ డిజేబుల్ చేశారేంటి, మరి అంత భయపడేటప్పుడు కామెంట్స్ ఎందుకు డిజేబుల్ చేస్తున్నారు అంటున్నారు. మీకు భయపడి కామెంట్స్ డిజేబుల్ చేయలేదండి. డిజేబుల్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, తెలుసు కదా, ఇంట్లో అంతా సర్దటం అవి పిల్లలతో అది కూడా. అందుకని ఏంటంటే రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కానీ ఏంటంటే ఎన్నిసార్లు ఎవరు అనేసరికి నాకే కొంచెం అయ్యో నేను ఇచ్చినా బాగుండేది కదా, నాకు అసలు టైం ఉండట్లేదని చెప్పేసి
డిజేబుల్ చేసి ఒకసారి మీ అందరితో ఒకసారి మాట్లాడాక తర్వాత మళ్ళీ ఒక లైవ్ ఇచ్చి మీ అందరి క్వశ్చన్స్కి కానీ మీ అందరితో సరదాగా మాట్లాడాలని కూడా అనుకుంటున్నాను. టైం కావాలి నాకు, ఇంట్లో అంతా సెట్ అవుతుందని. సెట్ అయిపోగానే నేను మళ్ళీ మీ అందరితో కూడా మనం ముందులాగే క్రాఫ్ట్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. అండ్ మేము వచ్చేయడానికి రీజన్ చెప్తాను. లాక్డౌన్లో మీరు లాక్డౌన్లో ఎందుకు వచ్చేసారు, రూల్స్ని ఎందుకు బ్రేక్ చేశారు అంటున్నారు కదా. నేను రూల్స్ని బ్రేక్ చేయలేదండి. లాక్డౌన్లో పర్మిషన్ తీసుకుని వచ్చాను, నేను పోలీస్ పర్మిషన్ తీసుకున్నాను వెళ్ళడానికి. సో అక్కడ ఇక్కడ కూడా వాళ్ళు చెక్ చేసుకున్నారు, అది గ్రీన్ జోన్ అయితేనే అలౌడ్ చేస్తామన్నారు. సో నేను వెళ్ళే ఊరు కూడా అది గ్రీన్ జోనే, నేను వచ్చింది కూడా గ్రీన్ జోనే. చాలామంది అన్నారు కదా గుంటూరు అనుకుంటున్నారు కదా. గుంటూరు కాదండి, గుంటూరు దగ్గరలోనే, అంటే పక్కన అనమాట. పెదకాకానికి చిన్నకాకానికి మధ్యలో ఉంటుంది ఊరు, నంబూరు అని. ఆ విలేజ్లో ఉండేవాళ్ళం అనమాట. హస్బెండ్ వర్క్ అక్కడ దగ్గరలో, సో అందుకని అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత ఏంటంటే ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది హస్బెండ్కి. అంటే అక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్స్ అవి ఉంటాయి కదా, సో అదైతే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక మాకు నెక్స్ట్ వర్క్ వచ్చేసి హైదరాబాద్ అన్నారు. హైదరాబాద్ కూడా ప్రజెంట్ ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి హైదరాబాద్లో కూడా అప్పుడే స్టార్ట్ అవ్వదు కదా. కానీ నేను నా హస్బెండ్ డిసైడ్ అయింది ఏంటంటే, నాకు కానీ ఆయనకి కానీ హైదరాబాద్ వెళ్ళటం ఇష్టం లేదు, ఎందుకో తెలీదు నాకు. నేను అక్కడ చదువుకున్నాను కూడా హైదరాబాద్లో, కొంపల్లి దగ్గర చదువుకునేదాన్ని. 6th to 8th నాకు అక్కడే స్టడీస్ కంప్లీట్ అయ్యాయి. తర్వాత చిన్నప్పుడు కూడా అక్కడే ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చేసాక మళ్ళీ నాన్నగారు ఉన్న టైంలో, రిషి పుట్టాక కూడా ఒక 3 years హైదరాబాద్లో జాబ్ చేశాను. నాకు ఎందుకు హైదరాబాద్ వాతావరణం అంతగా, అంటే సరదాగా తిరగడానికి అయితే బాగుంటుంది కానీ ఉండటానికి అంతగా పర్ఫెక్ట్గా అనిపించదండి. ఎందుకంటే గోల, ట్రాఫిక్ అంతా. నాకేంటంటే కొంచెం పీస్ఫుల్గా ఉండాలన్నమాట, పల్లెటూరులాగా అయినా సరే. నేను పల్లెటూరులో అయినా అడ్జస్ట్ అవ్వగలను, కానీ సిటీస్లో ఏంటంటే అక్కడ ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి. సో మీ అందరి దగ్గర నేను దాయాల్సింది ఏం లేదు. హైదరాబాద్ వెళ్ళాక కూడా మాకు ఈ ఇయర్ నుంచి దియాని కూడా స్కూల్లో జాయిన్ చేయాలి. సో స్కూల్లో జాయిన్ చేశాక దియాని రిషిని స్కూల్కి అక్కడ దగ్గరలోనే ఏ స్కూల్లోనే ఎక్కడికి వెళ్తామో తెలియదు హైదరాబాద్లో. ఏదైనా స్కూల్లో జాయిన్ చేసినా సరే, మేమిద్దరం కష్టపడినా సరే వాళ్ళు అక్కడ ఉన్న ఖర్చులకైతే మా శాలరీస్ అయితే సరిపోవు. సో నేను అది, ఎందుకంటే మనకి యూట్యూబ్ అంటే మీకు తెలిసిందే కదా, ఒకసారి డౌన్ అవుతుంది, ఒక్కొక్కసారి రాకపోతాయి. అలాంటప్పుడు మొత్తం ఆయన మీదే డిపెండ్ అయిపోయి ఉండలేము కదా, ఎందుకంటే ఆయనకి శాలరీ వస్తుంది, రాదేం కాదు. కాకపోతే ఏంటంటే మొత్తం అంతా డిపెండ్ అయ్యి ఉండలేము. ఇద్దరిది షేరింగ్ ఉంటే కొంచెం మనకి హ్యాపీగా వెళ్ళిపోతే చాలు అనే ఉద్దేశంతో మా ఇద్దరికి హైదరాబాద్ ఇష్టం లేదు. పల్లెటూరులో అయినా ఇప్పుడు హైదరాబాద్లో అనుకోండి నెలకి 50,000 వచ్చినా మీకు సరిపోవు. అదే పల్లెటూరులో అయితే 15,000 వచ్చినా మీరు హ్యాపీగా బతకొచ్చు అనమాట. ఎందుకంటే రెంట్లు తక్కువ ఉంటాయి. పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా స్కూల్స్, మంచి స్కూల్స్ కూడా విలేజెస్కి దగ్గరలోనే ఉంటున్నాయి. కాబట్టి నాకేమంత ప్రాబ్లం అనిపించలేదు. పైగా ఇంకొకటి ఏంటంటే, మాకు ఎక్కువ అందరికీ దూరంగా ఉంటున్నామండి. అది వచ్చేసి మాకు చాలా బెంగ వచ్చేసింది అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా 4 hours జర్నీ, అత్తయ్య గారి ఇంటికి రావాలన్నా 4 hours జర్నీ అనమాట. దాంతో ఏంటంటే గణేష్కి నాకు కూడా ఎప్పుడైనా సరదాగా ఒక 2 days 3 days హాలిడేస్ వస్తే వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అందుకని పైగా పిల్లలకు కూడా ఏంటంటే అంత దూరంలో ఉండేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళు తెలిసినా సరే మన రిలేటివ్స్ అని, మన రిలేషన్స్ అని, మా అత్తయ్య, పిన్ని, చిన్నాన్న అని వీళ్ళు ఎవ్వరు లేరనమాట. దాంతో మాకు కూడా అనిపించింది అనమాట, దగ్గరలోకి వెళ్తే ఏంటంటే నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ ఇలా అందరూ ఉంటారు కదా. పైగా వాళ్ళకు కూడా మన రిలేటివ్స్ మధ్యలో తిరిగితే కొంచెం బయట మాట్లాడటం, తిరగటం, నలుగురిలో ఉండటం అన్నీ అలవాటు అవుతాయి. పల్లెటూరు కాబట్టి మనకి ఎంత వచ్చినా సరే హ్యాపీగా గడిచిపోతుంది అనే ఉద్దేశంతో మేము డిసైడ్ అయ్యామన్నమాట. సో వెళ్ళిపోదాము, మన సొంత ఊరు అయితే బెటర్ కదా అని. సో అక్కడ చూసామండి, అత్తయ్య గారు ఊరిలో చూసాం, కానీ ఇల్లు దొరకలేదు. అందుకని ఇక్కడ తీసుకున్నాం అనమాట. అత్తయ్య గారు ఊరికి 5 kilometers దూరం అంతే. ఇక్కడ తీసుకున్నాము. హస్బెండ్ జాబ్ ఏంటని అడుగుతున్నారు కదా. ప్రజెంట్ అయితే గణేష్ అక్కడి నుంచి వచ్చేసాక ఇంకా ఏం జాబ్లో జాయిన్ అవ్వలేదు. మీకు తెలిసిందే కదా, లాక్డౌన్ ఉంది కదా. ఈ లాక్డౌన్ కంప్లీట్ అయ్యేది వరకు కూడా గణేష్ ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ అన్నీ నేర్చుకుంటున్నారు. మీకు ఆల్రెడీ మొన్న చూపించాను కదా, డిజిటల్ మార్కెటింగ్ అని అవన్నీ చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు చిన్నగాని. సో అవన్నీ చూస్తున్నారనమాట. సో అది కూడా మొత్తం అంతా ఈ లాక్డౌన్ వరకు కూడా మనకి ఏది ట్రయల్ వేయడానికి కుదరదు. సో ఆయన ఇష్టమే, నేనేం ఫోర్స్ చేయట్లేదు, ఆయన ఇష్టమే. బిజినెస్ అయినా నాకేం ప్రాబ్లం లేదు, జాబ్ అయినా నాకేం ప్రాబ్లం లేదు. సో ఆయన సాటిస్ఫైడ్ అవ్వాలి ఫస్ట్ ఆయన జాబ్తో. మన ఫోర్స్తో జాబ్ చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు, కొంచెం స్ట్రెస్తో ఉంటారు.
నేను చేయలేకపోతున్నాను అని ఫీల్తో ఉంటారు. నాకు అలా ఇష్టం లేదనమాట. సో గణేష్ ఏ డెసిషన్ తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను. ఆ విషయంలో అయితే అంతే అండి, క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను మీకు. హైదరాబాద్ వెళ్ళటం ఇష్టం లేక, నెక్స్ట్ ఏంటంటే రిలేటివ్స్ మన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాం అనేది ఒకటి, దానికోసమే వచ్చేసామన్నమాట. ఇంకొకటి ఏంటంటే హస్బెండ్ జాబ్ కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇదే అండి, వేరే రీజన్ ఏం కాదు. రూల్స్ ఎందుకు బ్రేక్ చేస్తున్నారు లాక్డౌన్లో అదేం కాదండి. నాకు తెలుసు కదా, నాకు 2 పిల్లలు ఉన్నారు, అంత రిస్క్ తీసుకుని ఎందుకు వెళ్తాను. యాక్చువల్గా ఏంటంటే లాక్డౌన్ తర్వాత అనుకున్నాం, కానీ లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. పైగా ఈలోపు ఏం చేసామంటే ఇక్కడ ఇల్లు చూసేసుకున్నాం. ఇక్కడ ఇల్లు చూసాము, అక్కడ రెంట్ పే చేయాల్సి వస్తుంది, ఇక్కడ కూడా రెంట్ ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పి కొంచెం ట్రై చేద్దాము, మన వల్ల అయితే తెచ్చుకోవచ్చు, లేదంటే కనుక ఇక్కడ డ్రాప్ అయిపోదాము, ఇంకా లాక్డౌన్ తర్వాత తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఇంకా అక్కడితోటి ఆగిపోయామన్నమాట. తర్వాత ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఒకరు దొరికితే వాళ్ళు అన్నారు మాకు పర్మిషన్, వాళ్ళు తీసుకొచ్చేస్తాం అనేసరికి వచ్చేసామన్నమాట. అదేం అంతే అండి, ఇంకేం లేదు, వేరే రీజనింగ్ లేదు. అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి, కానీ పాజిటివ్కి రియాక్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు నేను నెగిటివ్ కూడా రియాక్ట్ అవ్వకూడదు కదా. సో అందుకని నెగిటివ్ కామెంట్స్ గురించి అయితే నేను పట్టించుకోవట్లేదు. చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏం పర్లేదండి. నేను మీరు ఎన్ని మాట్లాడినా సరే పర్లేదు నాకు రిప్లై ఇవ్వగలను అనుకుంటే ఇస్తాను, కానీ లేదంటే కనుక ఈజీగా రిమూవ్ చేసేస్తాను. కామెంట్ పెద్ద మ్యాటర్ కదా అది, పబ్లిక్లో ఉన్నప్పుడు చాలా వస్తుంటాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు మీకు నచ్చలేదు అని అనుకుంటే నన్ను ఇంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తారు, నా వీడియోస్ ఎంతమంది ఎందుకు చూస్తారు, అదే నాకు చాలా హ్యాపీ అనమాట. సో నా వెల్ విషర్స్ ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. సో మిగతా హేటర్స్ నేను పట్టించుకోను, ఎందుకంటే పాపం చాలా స్ట్రెస్లో ఉంటారండి కొంతమంది. ఎలా అంటే ఏదో చేద్దాం అనుకుంటారు లేడీస్, పాపం వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయదు, లేదంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలీదు, లేదంటే కాంపిటీషన్స్, కొంతమంది ఏంటంటే కెమెరా ముందుకు రాలేక. సో ఇలాంటి స్ట్రెస్ అంతా ఏం చేస్తారంటే మేము ఏ వీడియోస్ చేసినా చిన్నవి ఏదైనా పట్టుకుని కామెంట్స్ పెడుతుంటారనమాట. ఏం పర్లేదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూట్యూబ్లో నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి, నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తున్నాను. చాలామందికి ఆన్సర్ చేస్తున్నాను నేను, సో ఇప్పుడు కూడా చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో, మీ అందరికీ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. నాకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, చాలామందికి తెలుసు. సో ప్రాబ్లం ఏం లేదు, అంతా ఓకే, సెట్ అయిపోయింది. ఇక్కడ చూద్దాం, వెంటనే మనకు అన్నీ కావాలంటే అవ్వదు కదా. ఒక 3-4 months మనమంతా కూడా ఈ వాతావరణం అంతా కూడా చుట్టుపక్కల అంతా అలవాటు అయ్యేసరికి అప్పటికి కొంచెం లాక్డౌన్ కూడా తీయటం, మళ్ళీ లైఫ్స్ అన్నీ ఫాస్ట్గా రన్ అవుట్ అన్నీ జరుగుతాయి. ప్రజెంట్ అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైంని మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా. సో నేను కూడా మిస్ చేసుకోవట్లేదు, ఫ్యామిలీతో, పిల్లలతో, ఇంకా హస్బెండ్తో, ఇంకా అందరితో స్పెండ్ చేసే టైం మాత్రం మిస్ చేసుకోవట్లేదు. సో రేపటి వీడియోలో మీ అందరికీ కూడా ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియా ఉంది కదా, అందుకు మీ అందరికీ షేర్ చేస్తాను. సో నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. పేరున నా వీడియోస్ అందరూ చూస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.